వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఇలాంటి మొగళ్ళంటే మా చెడ్డ చిరాకు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు ఎలాంటి మొగళ్ళను ఇష్టపడరో ఇప్పుడు తెలుసుకుందాం. భాగస్వాములిద్దరికీ ఒకే రకమైన అలవాట్లు ఉండకపోవచ్చు. దాంతో అక్కడే అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇక ఒక భాగస్వామి ఆ సమయంలో నీతి వాక్యాలు మాట్లాడొచ్చు. కొందరైతే మరొకరి అభిప్రాయాలను అలవాట్లను తప్పు పట్టడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారితోనే సమస్య. ఇక అటువంటి వారు మీ భాగస్వామిగా ఉన్నారో మీకు చుక్కలే కనిపిస్తాయి. అందులోనూ అబ్బాయిలు అమ్మాయిలపై అధికారం చెలాయించే పని చేస్తే అది మరింత ఎబ్బెట్టుగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ క్లాస్ పీకుతుంటే ఏ అమ్మాయికి మాత్రం వినాలని ఉంటుంది చెప్పండి. ఇంతకు ఆడవాళ్లకు చిరాకు తెప్పించే మగవారి అలవాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నీ అలవాటు ఏం బాగాలేదు, ఇలాంటి బట్టలు వేసుకోకు, నువ్వు చూసే షో అస్సలు బాగాలేదు, అదేం టేస్ట్ ఇది, ఈ తరహా మాటలు ఒకటికి 2 సార్లు సరదాగా అంటే పర్లేదు, కానీ ప్రతి చిన్న అలవాటుని తప్పుపడితే మాత్రం ఆడవాళ్లకు మహా చిరాకు వస్తుంది. ఎవరి కంఫర్ట్ జోన్ వారిది. ఆ కంఫర్ట్ జోన్ దాటుకొని మీ జోన్లోకి రావాలని ఇబ్బంది పెట్టడం అణచివేత కిందే వస్తుంది. వేదాంతం చెప్పినట్టు ఇది మంచి ఇది చెడు అంటూ క్లాస్ పీకే మగవారంటే నిజంగానే అమ్మాయిలకు చిరాకు. ఆ వస్తువుకి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనే టాపిక్ ఎప్పుడూ తీసుకురావద్దు. ఆమెకి ఆనందం ఇచ్చే వస్తువు ఇదేనేమో అనుకొని సరిపెట్టుకుంటే సరిపోద్ది. మీ అలవాట్లపై మీరు కూడా ఖర్చు పెడతారు కదా. ఖరీదైన మద్యం తాగితే మగవారికి అదో సంతృప్తి, అలాగే ఖరీదైన బట్టలు కొంటే ఆడవారికి సంతృప్తి. ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు. ఇద్దరూ కలిసి ఖర్చులు తగ్గించుకోవాలనుకునే నిర్ణయం తీసుకుంటే అది చాలా మంచి విషయం. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి తప్పులను అదే పనిగా ఎత్తి చూపొద్దు. మీలోనూ తప్పులుంటాయి, వాటిని ఎదుటివారు అదే పనిగా గుర్తు చేస్తే మీకెలా ఉంటుంది చెప్పండి. ఏ సమస్య ఉన్నా 1 నిమిషం పాటు ఆలోచించి మాట్లాడండి. ఈ పద్ధతి మీ బంధాలను బాంధవ్యాలను సాఫీగా సాగిపోయేలా చేస్తుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.